అన్న ఇప్పుడే ప్రీమియర్ చూశాను. ఏది మనశంకర్ వరప్రసాద్. అంటే ఎందుకు స్ట్రక్ అయ్యానంటే ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. నేను చాలా డిసప్పాయింట్ తోటి వచ్చాను సినిమాకి. ఎందుకంటే రాజాసాబ్ పోయింది. నేను రాజాసాబ్ చాలా ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టుకొని పోయాను. నాకు ఈ మూవీకి అసలు ట్రైలర్ చూసినప్పుడు అరే పోయినట్టే రా ఈ సినిమా అని నేను అనుకున్నాను. జీరో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను. బట్ నా ఎక్స్పెక్టేషన్కి మించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే అనిల్ గారి మీద పెట్టుకున్నారో ఆ ట్రస్ట్ని 100కి 200% జస్టిఫై చేశాడు. అసలు 70 ఇయర్స్ ముసలామె కూడా ఈ చలికాలంలో ఇప్పుడు వచ్చి నేను సినిమా చూసానంటే మీరు అర్థం చేసుకోండి అన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ రేపటి నుంచి అయితే అసలు సినిమా అయితే టికెట్ ముక్క దొరకదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మామూలుగా లేదు సినిమా. మేజర్గా చెప్పాల్సింది చిరంజీవి గారి వెంకీ గారి కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే హిలీరియస్గా వర్కౌట్ అయ్యాయి. అనిల్ గారు ఆ సీన్స్ని రివీల్ చేయకపోవడమే న్యాయమైంది. సో మొత్తానికైతే సినిమా అయితే బ్లాక్ బస్టరు. ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతికి క్లియర్ విన్నర్ అనిల్ రావుపూడి అంతే. మెగాస్టార్ సూపర్ గా ఉంది. బాగుంది, చాలా అదిరిపోయింది. బాగుంది, నచ్చింది. ఇంకో మూవీ లాగా బాగుంది. మెగాస్టార్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఒక స్టెప్ 16 ఏళ్ళ వయసు మెగాస్టార్. మళ్ళా మన ముఠా మేస్త్రి సినిమా ఎలా ఉందో సేమ్ దానికన్నా 100%. అనిల్ రావుపూరి డైరెక్షన్ చాలా బాగుంది. డాన్స్ అసలు ఆ లెవెల్ ఉంది. సాంగ్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ. అనిల్ రావుపూడి అన్న సంక్రాంతికి మంచి ఫుల్ దమ్ బిర్యానీ పెట్టేవాడిన ఫ్యాన్స్ అయితే సూపర్ ఉంది. మెగాస్టార్ అయితే చెప్తున్నాను కదా, వేరే లెవెల్ ఇచ్చేసిండు. వెంకీ కామియో ఆసం ఉంది. వెంకీ కామియో క్రేజీ అసలు. చిరు వన్ మ్యాన్ షో. నరేందర్ యాక్టింగ్ కూడా బాగుంది. రఫ్ ఇచ్చారు. ఎక్సలెంట్. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందండి. సూపర్. పండగ రాజాసాబ్ పండగ కాదు, పండగ మెగాస్టార్ పండగ. సినిమా అయితే చిరంజీవి ఎంట్రీ మాత్రం కోమా ఉంది. సూపర్, ఎక్సలెంట్. సాంగ్స్ బాగున్నాయి బ్రో, సాంగ్స్ బాగున్నాయి. బాస్ ఇస్ బ్యాక్. కామెడీ ఫుల్ సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏం లేదు సినిమా ఫుల్ బాగుంది. ఫుల్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్. ఫైట్స్, వింటేజ్ లుక్స్ మాత్రం కేక. అనిల్ రావుపూడి ఎలా చూపించాలనుకున్నా అలాగే చూపించాడు. వింటేజ్ లుక్స్ అంటే ఇయే బాస్. కామెడీ టైమింగ్స్ కానీ, బీమ్స్ మ్యూజిక్ కానీ, అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ కానీ, స్క్రిప్ట్ కలెక్షన్ కానీ, వింటేజ్ చిరంజీవి కానీ, వెంకీ ఎంట్రన్స్ అయితే విట్ల వెంకటేశ్వర గారి ఆసం అసలు ఎక్స్పెక్ట్ చేయం. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో, ఎలా తీయాలో అనిల్ రావుపూడి అంటే బాగా తెలుసు. ఫుల్ అన్న. వితౌట్ ఎక్స్పెక్టేషన్ వచ్చి నీట్గా చూస్తే ఫుల్ బాగా ఎక్కిదిస్తుంది. ఏదో ఎక్స్పెక్టేషన్ తో వచ్చేసి చూసేస్తా అంటే అవ్వదు. సినిమాలు నీట్గా చూసుకొని వస్తే సినిమా ఎక్కేస్తుంది. బ్లాక్ బస్టర్ ఇదైతే. మాకు అనిల్ రావుపూడి థ్యాంక్స్ చెప్పాలండి. అనిల్ రావుపూడి గారు మీరు ఎక్కడున్నా సరే మీకు గుడిగట్టేస్తామండి మేము. ఎందుకంటే మాకు చిరంజీవి గారు మేము ఎలా అయితే చూడాలనుకున్నామో మా చిరంజీవి గారిని ఈ రోజు మాకు ఇచ్చారు. ఫస్ట్ ఎంట్రీ షాట్ నుంచి, ఎంట్రీ ఫైట్ నుంచి ఎండ్ కార్డ్ అయ్యే వరకు సీట్లో నుంచి ఎవరు లేగలేదు. ఆ కామెడీ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ప్రతిదీ కూడా మాకు ఈ చిరంజీవి గారి నుంచి ఒక అభిమాని కానీ, ఒక బయట వాళ్ళు కానీ ఏదైతే కోరుకుంటారో అది మాకు చిరంజీవి గారు ఇచ్చారండి. ఈ రోజు అనిల్ రావుపూడి గారు అండి, మీకు గుడిగట్టినా తప్పలేదు ఆయనకి.
ఫైట్స్ డాన్స్ అండి, ప్రతి ఫస్ట్ పార్ట్ డాన్స్ సూపర్. డాన్స్ దగ్గర నుంచి వెంకటేష్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన కూడా ప్రతిదాన్న మనకి రౌడియాలలో చిరంజీవి గారు, గవర్న మూవీలో చిరంజీవి గారు, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు, మళ్ళీ మనం మనశంకర్ ఆపర్చునిటీలో కనిపిస్తారు మీకు. అది చూసుకోవాల్సిన లేదు అసలు. నో డౌట్ పక్కా బ్లాక్ బ్లాస్టర్ అన్న ఈ సంక్రాంతి, మెగా సంక్రాంతి చూసుకోండి అందులో, నో డౌట్. ఓకే.